మార్వెల్స్ రిచెస్ట్ సూపర్ హీరోస్ ఎవరు మనకు కొంతవరకు ఐడియా ఉంది. బట్ ఏ హీరో ఎక్కువ పెద్దవాడు తెలుసా? వాళ్ళు హీరోస్ అయినంత మాత్రాన రిచ్ అయిపోరు కదా. సో వాళ్ళలో ఒకడే కెప్టెన్ అమెరికా. 70 సంవత్సరాల పాటు ఐస్ లో నిద్రలో ఉండి లేచాక తన జాబ్ తో పాటు తన అసెట్స్ అన్ని కోల్పోయాడు. ఈ మూమెంట్ కి తన ఆస్తి జీరో. తర్వాత షీల్డ్ లో చేరాక జాబ్, హౌస్, బైక్, తన ఖర్చులు మొత్తం షీల్డ్ వాళ్ళే చూసుకునేవారు. నాకు తెలిసి సూపర్ హీరోగా మారాక షీల్డ్ తనకి జీతం ఇచ్చినా కెప్టెన్ తీసుకుని ఉండకపోవచ్చు. నెక్స్ట్ వాంగ్. తన ఒక సార్సరర్ సుప్రీం అయినా తన దగ్గర ఫుడ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు. ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని డబ్బుల కోసం షాంగ్-చి మూవీలో చూపించినట్టు ఇలా కేజ్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుండొచ్చు. థర్డ్ వన్ స్కాట్ లాంగ్. స్కాట్ జైలుకెళ్లి రావటం వల్ల చేయడానికి జాబ్ తో పాటు ఖర్చులోకి డబ్బులు కూడా ఉండవు. అందుకే స్టార్టింగ్ లోపల తన దొంగతనం కూడా చేయడం స్టార్ట్ చేశాడు. బట్ యాంట్ మ్యాన్ గా మారి హోప్ ని సెట్ చేసుకున్నాక లైఫ్ కొంచెం బెటర్ గా మారింది. అండ్ లాస్ట్ వన్ స్పైడర్ మ్యాన్. మోస్ట్ ఫేమస్ సూపర్ హీరో అయినా మరీ గట్టిగా పెద్దరికంలో ఉంటాడు. టామ్ అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్ అయినా కొంతవరకు బెటర్. బట్ టోబీ స్పైడర్ మ్యాన్ డబ్బుల కోసం కాలేజ్ కి వెళ్తూనే మల్టిపుల్ జాబ్ చేస్తూ నానా తిప్పలు పడుతూ అటు స్టూడెంట్ గాను ఇటు ఎంప్లాయ్ గా ఇంకో వైపు సూపర్ హీరోగా జీవిస్తూ ఎలాగోలాగో సర్వ్ అవుతున్నాడు.